ప్రభునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రతిష్ఠిత నివేదన కార్యక్రమం తరపున, అన్నోన్ సంఘం వారి తరపున మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. ఉపవాస ప్రత్యేకతలు మనం చాటించుకుంటూ ఉన్నాము. ఈరోజు ఒక మంచి ఆలోచన చేద్దాము. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. కొరింథీ సంఘానికి రాయబడిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. ఇక్కడ మనం గమనిస్తే ఇద్దరు పురుషులు మనకు కనిపిస్తున్నారు. ఇద్దరు పురుషులు, ఒకరు బాహ్య పురుషుడు, రెండోవాడు అంతర్య పురుషుడు. బాహ్య పురుషుడు, అంతర్య పురుషుడు, వాళ్ళిద్దరి మధ్య తేడాని పౌలు గారు వివరిస్తున్నారు. ఏమంటున్నారంటే, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు, ఆంతర్య పురుషుడు దినదినము వెలుగుతున్నాడు. బయట కనపడే మనిషి నశించిపోతుంటాడు, లోపల ఉన్న మనిషి వెలుగుతూ ఉంటాడు. ఈ రోజుల్లో చాలామంది పరిచర్య చేసేవాళ్ళు, బయట పురుషుడు వెలుగుతున్నాడు, లోపల పురుషుడు నలిగిపోతూ నశించిపోతూ ఉన్నాడు. కానీ పౌలు గారు చెప్పే భాష ఏంటంటే, బయట పురుషుడు అంటే బాహ్యంగా కనపడే పురుషుడు నశించిపోవచ్చు, కానీ అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడాలి. ప్రతి లోపల నువ్వు చేసే ప్రతి ప్రార్థన, నీ లోపల ఉన్న స్వభావము, నీ లోపల క్రీస్తు ప్రత్యక్షత, నీ లోపల క్రీస్తు స్వభావము దినదినము నూతన పరచబడాలి. ఒక వాక్యము ఒకరోజు చదివితే ఒక అర్థం వచ్చింది, అదే వాక్యం ఇంకోరోజు చదివితే ఇంకో అర్థం వస్తాయి. అంటే అదే భావాన్ని, అదే మాటలను రెండో భావాన్ని తెలుసుకున్నప్పుడు అది మన మనసులో ఒక తెలియని ఆనందం వస్తుంది. ఆనందము జీవితాన్ని లేదా సంతోషంగా ఉండటాన్ని రెట్టింపు చేస్తుంది. అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడతాడు. ఎందుకంటే కొత్త కొత్త ఆలోచనలు తెలుసుకున్నప్పుడు, పరలోక మర్మాలు తెలుసుకుంటున్నప్పుడు, దేవుడితో మాట్లాడుతున్నప్పుడు మన తెలియకుండా మనం సంతోషపడుతుంటాం, మన లోపల ఉప్పొంగుతున్నాం. ఇది తెలియని ఆనందంగా మనం నిండిపోతాం. కానీ అట్ ద సేమ్ టైం బయట పురుషుడు, బాహ్య పురుషుడు నీరసించిపోతాడు. ఒకవేళ ఉపవాసం ఉండవచ్చు, ఉపవాసం ఉంటే నీ బాహ్య పురుషుడు నలిగిపోతాడు, ఓపిక ఉండకపోవచ్చు, లేదా నిలబడలేకపోవచ్చు, మరి మాట్లాడలేకపోవచ్చు. నీ బాహ్య పురుషుడు నలిగిపోతున్నా కూడా ఎందుకు మనం సంతోషించాలంటే, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ఉపవాసం వల్ల అది జరగాలి. ఉపవాసం వల్ల నువ్వు బయటికి కనపడే రూపం ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. నీరసము, కష్టము, దుఃఖము, శ్రమ, నింద, వేదన, నిద్ర ఇవన్నీ కూడా కబళించి నిన్ను మూసివేయవచ్చు. కానీ నీ లోపల ఉన్న ఆత్మ, దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆ పరిశుద్ధమైన ఆత్మ, దేవునికి ఇచ్చిన ఆ జీవాత్మ, ఈ రెండు కలిసి నిన్ను నూతన పురుషుడిని మారుస్తాయి. ఈ నూతన పురుషత్వంలో ప్రతి దినము నీకు ఒక కొత్త క్యారెక్టర్, కొత్త ఆలోచనలు వచ్చేలాగా చేస్తాయి. అప్పుడు నువ్వు నూతన పరచబడతావు. నీ బాహ్య పురుషుడు నలిగిపోతాడేమో, కానీ అంతర్య పురుషుడు వెలిగిపోతాడు. ఈ గొప్ప మర్మము, ఈ గొప్ప తేడాని ప్రతి క్రైస్తవ సేవకుడు, ప్రతి క్రైస్తవ సహోదరుడు తెలుసుకోవాలి, తెలుసుకుని ఆచరించాలి. ఆచరించి ప్రజలకు చూపించగలిగి ఉండాలి. అది నిజమైన క్రైస్తవ జీవితం. ప్రభునందు ప్రియమైన సహోదరుడు, జ్ఞాపకం చేసుకో, నీ బాహ్య పురుషుడు నలిగిపోయినా పర్లేదు, కానీ లోపల అంతర్య పురుషుడు వెలిగిపోయేలాగా నిన్ను నువ్వు సిద్ధపరచుకో. ఈ లెంటెడెస్ ధ్యానములు నీకు ఒక ప్రత్యేకతను సంతరించుకునేలాగా ముందుకు సాగుదాం. ఇట్టి మాటలు దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్.